ప్రభువైన యేసు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన అపోస్తలులకు ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ సమాచారం రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఎనిమిదవ వచనం నుండి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించు. ఈ ప్రార్థనలో ప్రభువైన యేసు తన నామాన్ని చేర్చలేదు. యేసు నామాన ప్రార్థన నేర్పించలేదు. ఆయన భూమి మీద జీవించిన 3 సంవత్సరాల పై చిలుకు కాలం అంతట్లో ఆయన నామాన ఆయన వారు ప్రార్థన చేయలేదు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరుతో ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎప్పుడు సంగతి ఇది? ఆయన పేరుతో అడిగేది, ఆయన చనిపోయి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొత్త నిబంధన ప్రవేశపెట్టినప్పుడు ఆయన పేరుతో అడుగుతారు. కొత్త నిబంధన ప్రవేశపెట్టక మునుపు ఆయన పేరుతో ఏమీ అడగటానికి లేదు. ఆయన పేరట అంటే ఆయన అధికారంలో అడగటానికి మొట్టమొదటి భర్త బ్రతికున్నాడు కాబట్టి క్రీస్తు అనే వేరొక పురుషుని చేర్చడానికి అవకాశం వీలుండదు. అందులో ప్రభువైన యేసు వారికి ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని నేర్పించలేదు. ఆయన భూమి మీద ప్రార్థన చేయడం తెలియనప్పుడు మనుషులు అడిగితే నా పేరట మీరేమీ అడగలేదు, అడగొద్దు. ప్రార్థన నేర్పించినప్పుడు ఆయన పేరట అడిగే పద్ధతే ప్రవేశపెట్టలేదు. ఎలాగూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన పేరు లేదు దాంట్లో. ఆయన పేరు ఉన్నప్పుడు ఏం జరిగేదన్నమాట, నా పేరట ప్రార్థన చేయమంటే ఏం చేసేవాడు, ఆయన పేరట ప్రార్థన చేస్తే ధర్మశాస్త్రం ఉంది, ఆయన పేరుంది కాబట్టి ఆత్మ సంబంధం వ్యభిచారమయ్యేదే. కనుక ఆయన పేరట ఏమీ ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయాల. ధర్మశాస్త్రం ఉన్నంత కాలము క్రీస్తు ప్రభు పేరట ఏం జరగలేదు. ప్రభువైన యేసు పేరట ఏం జరగల. ఏం జరిగించినా ధర్మశాస్త్రం యొక్క ఆధ్వర్యంలో, ధర్మశాస్త్రం ఆజ్ఞ ప్రకారము, ధర్మశాస్త్రం యొక్క చట్ట ప్రకారమే సమస్త కార్యం జరిగాయి. ఆయన జరిగించడానికి ప్రోత్సహించాడు. ఎందుకంటే మొట్టమొదటి భర్త బ్రతికున్నాడు కనుక. ప్రార్థన చేయటం మాకు తెలియని ప్రభువా మాకు నేర్పించమన్నప్పుడు నా పేరట ప్రార్థన చేయండి అని దేవుని ప్రార్థన చేయమని చెప్పలేదు, సరిగదా. నేర్పించే ప్రార్థనలో ఆయన పేరు పరిచయం చేయలేదు. అందువల్ల ఆయన చనిపోయే ఆ ప్రత్యేకమైన సమయంలో, ఆయన చనిపోయే సమయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పేశాడు. ఈ 16వ అధ్యాయంలో ప్రభువైన యేసు చనిపోయే రాత్రి సంభాషణ ఇది. ఈ రాత్రి గడిస్తే తెల్లవారిన ప్రభువైన యేసుని సిలువేస్తారు.
ఆ సమయంలో ఆయన ఈ సందర్భం మాట్లాడుతున్నాడు. కాబట్టి మరొకసారి చదువుతాం. 17వ అధ్యాయంలో అదే మాట్లాడబడింది. 17వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. 15వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనం సమాచారం. ప్రభువును యేసు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆ దినమందు మీరు దేన్ని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట, తండ్రిని క్రీస్తు పేరట, ధర్మశాస్త్రంలో కాదు ఇక మీదట, కొత్త నిబంధనలో ఆయన పేరట. కొత్త నిబంధన ఆయన పేరట జరిగే కార్యక్రమం. ఆ దినమున మీరు దేన్ని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని మీకు నిశ్చయంగా చెప్పుతున్నాను. ఇది వరకు అంటే ఇప్పటి వరకు మీరేమీ నా పేరట అడగలేదు కదా. ఇప్పటిదాకా నా పేరు ప్రవేశపెట్టలా, నేను నా అధికారానికి మిమ్మల్ని తీసుకొని రాలా. నా పేరట ఇప్పటి వరకు మీరు నన్ను ఏం అడగలేదు. తండ్రి నా ఇప్పటి వరకు నా పేరు ప్రార్థన చేయలేదు. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మొట్టమొదటి యజమానులు బ్రతుకున్నాడు కనుక నా పేరు ప్రవేశపెట్టుకోలేదు అని చెప్పాడు ప్రత్యేకించి. అందువలన ఆ మొదటి భర్త చనిపోయిన తర్వాత నా పేరుతో మీరు ఏమడిగినా తండ్రి మీకోసం చేస్తాడు. కొత్త నిబంధన ఆ రెండుకి వ్యత్యాసం అక్కడ చెప్పాడు. మీరు ఇదివరకు మీరేమీ నా పేరుతో అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్టు అడుగుడి, మీకు దొరుకును. కనుక ప్రభువైన యేసు తన పేరును తన శిష్యుని ఏర్పాటు చేసుకున్న, అపోస్తలుని తన చుట్టూ పెట్టుకున్న, అపోస్తలకు బోధ నేర్పిస్తున్న, ధర్మశాస్త్రం ఇంకా ప్రకటన చేస్తున్న కారణాన ఆయన పేరట ఏ కార్యక్రమం జరిగించుకోలేదు. నా పేరట మీరు నన్ను ఏమీ అడగలేదు ఇప్పటి వరకు, ఇక మీద అడగండి. కొత్త నిబంధనలో, ఈ కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు పేరట అడగటం అనేది అవసరమైన సంగతి. కొలస్సీ 3వ అధ్యాయం 16-17 వచ్చిన కొలస్సీ 3:17లో కొత్త నిబంధనలో ప్రభువుని యేసు పేరట అడగాలి. గాలి చేసే ప్రార్థన కాదు ఇది. ప్రభువుని యేసు ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రంలో ప్రభువుని యేసు ద్వారా ఇది అవకాశం మార్గం లేదు. మార్గం ఇప్పుడు సంపూర్ణంగా మార్చబడింది. కొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో ప్రభువుని యేసు పేరు, ఆయన నామము, అధికారము ప్రవేశపెట్టబడింది అన్నమాట. 3వ అధ్యాయం 17 వచనంలో మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినను ప్రభువుని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి. కాబట్టి మాట చేత చేసినా క్రియ చేత చేసినా ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రభువుని యేసు ద్వారా చేయాలి. ధర్మశాస్త్రం ద్వారా జరిగే కార్యక్రమాలు కాదు, కొత్త నిబంధన. అందువలన ప్రభువుని యేసు జీవించినంత కాలం ఆఖరి గడియల వరకు మీరు ఇది వరకు నా పేరుకి ఏం అడగలేదు, నా పేరు ప్రవేశపెట్టలేదు. ధర్మశాస్త్రం అనే భర్త బ్రతికుండగా క్రీస్తుని వేరొక పురుషుని చేస్తే వ్యభిచారిణి అనబడుతుంది కనుక నా పేరు ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టలేదు అని ప్రత్యేకించి అడగా తెలియజేశాడు. ఇది మీకు గతంలో తెలియజేసినట్టు బోయజు రూతుకు బంధువే, బంధుధర్మము జరిగించవలసిన వాడే, కానీ నాకంటే ఇంకొకడున్నాడు ముందు నీకు బంధుధర్మం చేయటానికి అని తెలియజేశాడు. కాబట్టి ఒకవేళ అతను చేయకపోతే అప్పుడు బంధుధర్మం నేను చేస్తాననే సంగతి ఎలా తెలియజేశాడో, క్రీస్తు ప్రభువు నామం కంటే ముందు ధర్మశాస్త్రం ఒకటి ఉంది, అది చేయలేని కార్యక్రమం నేను చేస్తానని ప్రభువుని యేసు నిల్చున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఏ కార్యక్రమం చేయలేకపోయిందో దాన్ని చేయటానికి క్రీస్తు సిద్ధంగా ఉండి అయినా ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టాడు. ఇదిగో ఇలా బాగుండి అని చెప్పేసి నా పేరట ఏమీ అడగలేదు కనుక ప్రభువుని యేసు పేరట ఏమి అడగని పరిస్థితి
కొనసాగింది. ఆయన బ్రతికే ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. ఈ సుడిగాలి పర్యటనలో వేలాది మంది వెంటబడుతూ ఉన్నారు, వెంటబోతున్నారు, ఆశ్చర్యం అద్భుతాల కార్యాలు జరిగి చూస్తూ ఉన్నారు. అనేకమైన పనులు ఆయన చేయటం చూస్తున్నారు. ఆయన భోజనాలు బోధ వింటున్నారు, ఆయన భోజనం తింటున్నారు. యోదయ, సమరయ, గలిలయ దేశాల్లో చిత్రంగా ఉంది పరిస్థితి. ఆయన ఉన్న 3 సంవత్సరాలు పై చిలుకు కాలం అంతట్లో 3.5 సంవత్సరాల కాలంలో సువార్త అంటే సువార్త కాదు, ప్రయాణాలు అంటే ప్రయాణాలు కాదు, ఒంటరి ప్రయాణం కాదు, అది గుంపులు ప్రయాణం. జనాలు గుమ్మి కూడి వెళ్తుంటారు, బహుజన సమూహాలు ఆయన వెంబడిస్తుంటారు. ఆగుతాడు, బోధ చేస్తుంటాడు, నడుస్తాడు, గసేపు ఆగుతుంటాడు, అక్కడ అద్భుతాలు చేస్తుంటాడు. ఇలాగ సుడిగాలి పర్యటనలో నాయకులే గుండెల్లో సోలాలు గుచ్చినట్టు విడిపోతాయి పరిస్థితుల్లో. అలా చేసినా కూడా ఏది ఆయన పేద ఏం చేయలేదు ప్రస్తుతం. ఆ కాలమంతుల ప్రభువుని యేసు తన పేద ఏ కార్యక్రమం జరిగించలా. ధర్మశాస్త్రం ఉంది, నెరవేర్చుతూ వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం అనే భర్త బ్రతికి ఉన్నంత కాలం ఇశ్రాయేలు న్యాయంగా ధర్మశాస్త్రానికి ఆ భర్తకి నమ్మకంగా ఉండాలి అనే సిస్టంలో ఉన్నవాడు ప్రభువైన యేసు. అందువలన పర్యటనలన్నీ అయిపోయాయి, అద్భుతాలన్నీ అయిపోయాయి, జనసమూహాలు మోకలన్నీ ఆగిపోయాయి. ఆఖరికి ఆ రాత్రి 12 మందితో తన కార్యకలాపాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ 12 మందితో కార్యకలాపాలు జరిగిస్తూ అపోస్తలుల బోధ అధ్యాయులు ఆ మనుషులతో మాట్లాడుతూ, మీరు ఇది వరకు నా పేద ఏమి అడగలేదు, ఇక మీద అడగండి, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నా పేద అడగండి, ధర్మశాస్త్రం చనిపోయిన తర్వాత నా పేరుకు రండి అని. అందువలన మొట్టమొదటి భర్త చనిపోయిన తర్వాత ప్రభువైన యేసు దగ్గరికి మనుషులు చేర్చుకునే పద్ధతులు గ్రంథంలో తేటగా కనిపిస్తుంటాయి. మీకు సమస్య లేదు వాస్తవంగా. ప్రభువైన యేసు తన క్యాంపెయిన్లో ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకు ఉండే వ్యత్యాసాలు మాట్లాడాడు. ధర్మశాస్త్రపు నిర్వచనాలు వేరే, కొత్త నిబంధన నిర్వచనాలు వేరే. నిర్వచనాలను ప్రత్యేకించి వేరు చేసి మాటలకు నిర్వచనం వేరుగా ప్రభువైన యేసు కొత్త నిబంధన నిర్వచనాలు వేరుగా చూపించిన సందర్భం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి. మత్తయి సువార్త 65వ అధ్యాయంలో కొత్త నిబంధన యొక్క పదాల అర్థం వేరు, ధర్మశాస్త్రంలో ఉండే పదాల అర్థం వేరు. ఇరవై వచ్చిన నుండి 5వ అధ్యాయం 20 వచ్చింది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా అని. శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్ర సంబంధులు. ధర్మశాస్త్ర సంబంధులైన వారికి నీతి ఉంది. వారి నీతి కంటికి కనబడే నీతి, వారి నీతి వేషధారణ నీతి, వారి నీతి ప్రజలు గుర్తింపు కోరే నీతి. గుర్తింపు కోరేది ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమం. కాబట్టి శాస్త్రులు, పరిచయులు ధర్మశాస్త్రం అనుసరించుతూ ప్రజలు గుర్తింపు కోరుతుంటారు. ఎవరైనా ఎప్పుడైనా ధర్మం చేసేదనుకో ప్రజలు చూడాలని, చూస్తున్నావని ధర్మం చూస్తున్నావా ఆయన ధర్మాత్ముడయ్యా అనిపించుకుంటాడు. ఆ నీతి కాదు ఇప్పుడు కొత్త నిబంధన నీతి. పరిసయ్యుల నీతి. హృదయం కళంకంతో ఉండి వేషానికి పరిశుద్ధత వేషం వేసుకునే నీతి అది. లోపల అజితేంద్రియం ఉంటుంది.
అజితేంద్రియం అంటే గిన్నె లోపల, అజితేంద్రియం అంటే ఇంద్రియమును జయించలేని దుస్థితి, లోపల దుష్కార్యం ఉంటుంది. అజితేంద్రియం ఇంద్రియములను జయించలేని స్థితి, కళ్ళను స్వాధీనపరచుకోలేని స్థితి, నాలుకను అదుపులో పెట్టుకోలేని స్థితి, చెవిని హద్దులో ఉంచుకోలేని స్థితి, చర్మాన్ని క్రమబద్ధంగా ఉంచుకోలేని స్థితి అజితేంద్రియం. అది లోపల పెట్టుకుని బయట నీతిమంతులాగా కనిపించే సీన్ వేస్తుంటారు. శాస్త్రం నీతి అది. ప్రభువుని వేసి కడిగేశాడు ఒక రోజున, కొండలు కడిగినట్టే బ్రతుకుని కడిగేశాడు. అయ్యో వేషధారులను శాస్త్రాల పరిచయాలని అని పెట్టి మొదటి నుంచి చివరి దాకా లోపల ఉండేదానంతా కల్మషాన్ని కడిగేసి, ఇలాంటిది మీ నీతి ఇలాంటిది. కొత్త నిబంధన నీతి, శాస్త్ర నీతి, పరిచయ నీతి అంటే బయటికి కనిపించే వేషధారులతో కూడిన బ్రతుకుడు కావు. అంతరంగంలో పరిశుద్ధత, లోపల నీతిమత్వం. ఆ నీతి కావాలని ప్రభువుని యేసు కొత్త నిబంధన సంబంధమైన నీతిని గురించి మాట్లాడు. శాస్త్రుల నీతి కంటేనో పరిసయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించని చెప్పేశాడు. శాస్త్రుల నీతి ఆయన ఉదహరించాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. ఇలాగుంటుంది. నీళ్ళలో తాగే నీళ్ళలోనికి దోమ పోకూడదంట. దోమ పోకుండా వడపోతేస్తాడు, గుడ్డేసి వడపోతే వస్తాడు. ఎందుకంటే దోమ పోతుంది లోపలికి అంటాడు. దోమ పోకుండా వడపోతేసి ఏనుగులు మెండుతుంటాడు. ఏనుగులు మాత్రం మింగేలే, దోమ పోతుందని జాగ్రత్త అంటాడు అంతే. అబ్బా ఈ దోమను కూడా పోనీ అంత నీతిమంతుడు అనిపిస్తూ ఉంటుంది బయటికి, మింగేలే ఏనుగున్నానమాట. ఈ టైపు శాస్త్ర నీతి పరిచయం చెప్పేస్తాడు ప్రభునేశ్వర్. మరి వాళ్ళ బంగారం కడిగేస్తాడు అన్నమాట. 23వ అధ్యాయం అది 11, 12, 13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులిద్దరు పరలోక రాజ్యమును మూయుదురు, మీరందరూ ప్రవేశింపరు, ప్రవేశించవాళ్ళని ప్రవేశింపనియరు. అది వాళ్ళ గొడవ. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరు మీ మతంలో కలుపుకుంటూ మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. ఒకడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపోతుండగా చేయదురు. మహమ్మద్ భయంకరమైన సంగతి. వచ్చిందాకేమో మనుషులను చుట్టూ తిరిగి తెచ్చుకుంటారు. తెచ్చిన తర్వాత నేను బాగా నరకపోతుంది, రెండంతలు నరకపోతుంది చేసేస్తుంటారు. బయట ఉంటే ఎందుకు నరకపోతుడే, బయటలో నరకపోతుంది లోపల తీసుకొచ్చాడు, లోపల తీసుకొచ్చిన రెండంతలు నరకపోతుంది చేసేస్తాడు. మీ మతం యొక్క పరిస్థితి ఇది. మనిషిని పోగేట్లు చేసేస్తుంటారు, అని నరకపత్రం చేస్తుంటారు. రెండంతలు నరకపత్రం, బయట ఉంటే నరకపత్రే కదా, మీ దగ్గరకు వచ్చింటారు రెండంతలు నరకపత్రం చేస్తుంటారు. మీ మతం యొక్క దుస్థితి ఇది. అయ్యో వేషధారులైన పరిచయులారా, శాస్త్రుల పరిచయులారా, అయిపోయింది. అందులోనే మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం చూడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారంతో ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి గద్దులని మీరు చెప్పదు. అవివేకులు అందులో ఏది గొప్పది? బంగారమా? బంగారము శుద్ధి చేయపరిచి దేవాలయమా? దేనికి ప్రాముఖ్యత ఇస్తారు మీరు? భౌతికమైన వస్తువులకి ఇచ్చే ప్రాముఖ్యత దేవుడి ప్రసన్నతకి ఇవ్వరు కదా. బంగారానికి ఇచ్చే గౌరవం దేవుడి ప్రసన్నతకి ఇవ్వరే. దేవాలయంలో పెట్టిన బంగారము దేవాలయం చేత పవిత్రపరచబడుతుంది. దేవాలయం చూడవచ్చు అంట,
దేవాలయంలో బంగారంతో అనొద్దు నువ్వు అనకూడదట. కాబట్టి ప్రాధాన్యతలు మార్చి పలికే మనుషులు మీరు. మీ మతం అలాంటిది. అవివేకులారా అందులారా ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచి బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. మరి దేవాలయంతో ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు అందులో నివసించేవాడిని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. మరి ఆకాశం తోడని పెట్టుకునేవాడు దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చుండేవాడిని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ఎంత పెద్ద మామూలు సంగతులు కదండి. పుదీనా కట్టల రూపంలో వస్తుంది. మార్కెట్లో కట్టలు కదా కట్టి వస్తుంది పుదీనా కట్టలు. 9 కట్టలు లెక్క వేసుకొని పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత అమ్మ 10 కట్టలు దేవుంది అని పక్కన పెట్టి 10 కట్ట వేసుకోవద్దు దేవుంది అని పక్కన పెట్టిస్తాడు 10వ కట్టని. సోపు గింజలు తెలుసు కదా మీకు. ఆ సోపు గింజలు 9 లాక్కొని అమ్మ 10 దేవుని పక్కన కొట్టారు. జీలకర్ర కూడా అంతే. సోపు లాంటిది జీలకర్ర ఆ కాలంలో. కాబట్టి జీలకర్ర 4, 10, 9 లాక్కొని ఒకసారి కొట్టేస్తాడు అనమాట. అంత ఖచ్చితంగా సోపులో జీలకర్రలో పుదీనాలో కట్టలు తీసేరకు భయపెట్టేస్తాడు. కానీ అసలు దానికాలం భయంకరంగా మానేస్తాడు. ఖచ్చితంగా చూడండి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టి సోపు జీలకర్ర పుదీనా మీద పడ్డాడు ఈయన భక్తిలో. న్యాయము కనికరము విశ్వాసం అనేది ఆత్మసంబంధమైనవి. ఆత్మసంబంధమైనవి మానకుండా శరీర సంబంధం విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆత్మసంబంధం అంటే నిర్లక్ష్యం పెట్టేసి శరీరంలో మనుషులు కనపడతాయి కదా, అమ్మ ఆ శాస్త్రి ఎంత పెద్ద అబ్బో ఎంత భక్తుడని 10వ జీలకర్ర ముక్కలు లోనకి రానిదయ్యా కొట్టేస్తాడు. దేవుని అంటాడు. సోపు గింజల్లో 10వ గింజ కూడా రాని తన వైపు దేవుని కొట్టేస్తాడు పక్కకి. అంత నిక్కచ్చిగా తీస్తాడు. 10 కట్టలు వేసుకోడు పుదీనా కట్టలు అని భయంకరంగా బయటికి తెలియజేస్తాడు. కాబట్టి విశ్వాసము కనికరము నీతి అనే వాటిని ఎగరగొట్టేస్తాడు. ఆత్మ సంబంధమైన ఎగరగొట్టి శరీర సంబంధమైన భౌతికమైన వాటికి ప్రాధాన్యం ఇచ్చే మతస్థులారా, ఈ నీతి పనికిరా నీతి. కొత్త నిబంధనలు పనికిరాదని చెప్పి వచ్చేసి అందువల్ల కొత్త నిబంధన బయటికి కనిపించే సంబంధించిన వాటి విషయం సంబంధించి కాదు, అంతరంగానికి సంబంధించింది, ఆత్మ సంబంధించింది, పరిశుద్ధతకు సంబంధించింది, నీతికి సంబంధించింది, భక్తికి సంబంధించింది. నీతిని కనికరము విశ్వాసాన్ని విసర్జించి పుదీనా సోపు జీలకర్రలో 10వ వంత. ధర్మము కనికరము విశ్వాసం లేదా, వాటి సంబంధం లేదా, అవి కాకుండా ఎందుకు? అందువల్ల జీలకర్రలో పుదీనా సోపులో 10వ వంతు తీయొద్దని చెప్పలా. ఇది మానకుండా చేయమన్నాడు అంతే. మనోళ్ళు ఏం చేస్తుంటారంటే ఇది చేస్తాం కదా అది మానేస్తుంటారు. ఇది కొత్త రకమైన పరిచయం కొత్త రకమైన పరిచయం టైప్ ఎలాగైనా మనకు 10వ వంతైనా అడగనే ఒరిజినల్ కొలదన్నాడు కదా. ఒరిజినల్ కొలదంటే ఎంత, హెడ్ ఎంత, 10వ వంతు కాదు. ఒరిజినల్ కొలదంటే అంత. నువ్వు ఎంత ఒరిజినలేవో దాని కొలది అంత తెచ్చది. ఒరిజినల్ కొలది అని దశమ భాగం ఎక్కడ కొడితే చాలా మంది ఉన్నారు మనుషుల మధ్యలో. ఏమంటారు దశమ భాగం ధర్మశాస్త్రం వల్లయా నేను తప్పుల మంది సంబంధాలు పెద్ద విశేషమైన భక్తులుగా మాట్లాడటం మొదలు పెట్టేసి అది విశేషమైన భక్తులు కాదు. దైవని మనీ ఎగరగొట్టడానికి ఆలోచించేసే యుక్తి పద్ధతి. ప్రభుని వేసేమన్నాడంటే అది మానకుండా నిశ్చయమన్నాడు. అది సమాచారం.
ఒకటి మాని ఒకటి చేయమనలేదు వాస్తవానికి. ఒకటి మాని ఒకటి చేయమనలా. అయ్యో వేషలైన పురుషులారా, శాస్త్రులారా, పురుషులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరము, విశ్వాసము విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయించుండవలను. వాటిని మానకుండా వీటిని చేస్తుండాలి. వాటిని మానేసి చేద్దామనేది శాస్త్రులకు పరిశీలక నీతి. ప్రధానమైన వాటిని కాకుండా అప్రధానమైన వాటిని, దేవునికి కల్పించే వాటిని కాకుండా మనుషులకు కల్పించే వాటిని మాత్రమే మనుషులు పెట్టి కార్యం జరిగించే మనుషులు వాళ్ళు. కాబట్టి మీ నీతి ఏం కావాలంటే వారి నీతి కంటే అధికం కావాలి. వారి నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. పరలోకానికి నీతి అవుతుంది. నీతి లేని లోకం కాదు పరలోక రాజ్యం. క్రీస్తు సంఘానికి నీతి ఉంది. నీతి లేనిది కాదు క్రీస్తు బాబు సంఘం. నీతి కలిగింది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఆ నీతిని అనుసరించకుండా పైన ఏదో ఇందాక నాకు మాట్లాడుతూ ఏదో 4 సూత్రాలు తెచ్చుకొని పైన ఇసిరేసే మనుషుల గురించి మాట్లాడుతున్నారు ఆయన. అది కుదరదు. ఆ దైవ నియమానికి ఏర్పాటుకి సంబంధించింది కాదు. ఏదో 4 ఎంగిల మాటలు నేర్చుకొని వాటిని వల్లించుకుంటూ భక్తి అనేది కాదు వాస్తవమైన సంగతి. క్రీస్తు సంఘంలో నీతి ఉంటుంది, దాంట్లో భక్తి ఉంటుంది, దాంట్లో సూత్రాలు ఉంటాయి, దాంట్లో నియమం ఉంటుంది. ఆ నియమాలను అనుసరించి మనుషులు జీవించడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. ఇది జీవితానికి సంబంధించిన కార్యక్రమం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అది లోపల దోపుతోనూ అజితేంద్రియముతో నిండి ఉన్నది. దోచుకోవాలనే మనసుతో, అజితేంద్రియంతో. అదే అజితేంద్రియం అంటే ముందు చెప్పాను నేను. ఇంద్రియాన్ని జయించలేని స్థితితో నిండి ఉంది కప్పు. లోపల బయట మాత్రం శుద్ధి చేసిన సరే కొంత కప్పు, లోపలే ఉందో తెలియలా. కప్పు మాత్రం బయట చూస్తుంటే నీట్గా ఉందా, భలే ఉందే కప్పు అన్నాడు. భలే ఉంది కప్పు, బయట కాదు లోపలే ఉంది. దాంట్లో అజితేంద్రియం ఉంది, దోపుడు ఉంది, దోచుకునే మనసు ఉంది. దోచుకునే మనసు ఇంద్రియాలను జయించలేని ఒక స్థితి, దుస్థితి లోపల పెట్టుకుని బయట కడిగి శుద్ధం చేస్తే కుదరదు. అది శాస్త్రం యొక్క నీతి. శాస్త్రులు బయటికి మాత్రం భలే మంచి వాళ్ళలాగా కనిపిస్తుంటారు. భక్తి అంటే శాస్త్రులు పరిచయనయా అనిపిస్తుంటారు మనుషుల మధ్యలో. కానీ పరలోకపు దేవుడు పై కంటే లోపల చూస్తుంటాడు. లోపల చూసినప్పుడు ఏం కనపడుతుందంటే దోపుడు స్వభావం, దోచుకునే స్వభావం కనపడుతుంది. ఇంద్రియాన్ని స్వాధీనం చేసుకోలేని ఒక పరిస్థితి కనపడుతుంది. తమ నాలుక తమకు స్వాధీనం హద్దులో ఉండదు. అది నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడతారు. హద్దులేని నాలుక అజితేంద్రియం. హద్దులేని కన్ను అజితేంద్రియం. హద్దులేని చెవి అజితేంద్రియం. హద్దులేని చర్మం అజితేంద్రియం. కాబట్టి హద్దులేని ఇంద్రియాన్ని హద్దులో పెట్టుకోకుండా, దోచుకునే స్వభావాన్ని మానుకోకుండా బయటికి మాత్రం గిన్నెలు శుద్ధిగా పెట్టుకున్నంత మాత్రాన కాదు. అది శాస్త్ర నీతి. కృష్ణబాబు చెప్పాడు, పరిచయ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. వాళ్ళు బయటికి కనిపించే నీతి, నీ అంతరంగంలో కనిపించే నీతి. అందువల్ల శాస్త్రులకు పరిచయులకును దేవుని పిల్లలైన వారికి కొత్త నిబంధన సంబంధులకు వ్యత్యాసం ఉంది అని చెప్పాడు. నిబంధన వేరే, నిబంధన జన్లు వేరే, నిబంధన యొక్క పరిస్థితులు వేరే, నిబంధన జీవితపు అనుభవం వేరే అని ప్రత్యేకించి అడగ తెలియజేశాడు.
అయ్యో వేషధారులైనప్పుడు శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. వెలుపల శృంగారముగా నగపండు కానీ చచ్చిన వారి ఎముకలతోనూ కల్మషితము నిండినది. అలాగే మీరు వెలుపట మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. కాబట్టి ప్రభువుని యేసు క్రొత్త నిబంధనలో కోరిన మొదటి సూత్రం ఏమంటే, నాయన క్రొత్త నిబంధన వేషధారులకు సంబంధించింది కాదు. క్రొత్త నిబంధన పై వేషాన్ని చూచే వారికి సంబంధించింది కాదు. పైన భక్తి కనబడే మనుషులకు సంబంధించింది క్రొత్త నిబంధన కాదు. భక్తి అంతరంగంలో ఉండేది, నీతి లోపల నుంచి ఉమ్మికేది. పరిశుద్ధత, నీతి న్యాయములు వీధుల్లో పారే విశేషమైన వాతావరణము క్రీస్తు ప్రభు శరీరమైన సంఘం. అందువలన రూపాలు జాగ్రత్తగా ఆలోచించేయాలి. కొత్త నిబంధన అంటే వేరే, మీరు అనుకున్న మతం కాదు ఇది. మతాచారాలతో వెళ్ళి కార్యక్రమాలు కొనసాగించి ముగించి ఇంటికి వచ్చిన వెంటనే దేవుని ప్రజలని గుర్తింపు పొందే పరిస్థితి కాదది. శాస్త్రుల పరిచయ నీతి అది. దానికి ఇక్కడ ఉండే నీతికి సంబంధం లేదు. దేవుని పిల్లలు నీతి న్యాయములు జరిగించడానికి ఉద్దేశించబడినవారు. నీతి న్యాయములు వారి వీధుల్లో కూడా ప్రవహించాలి, వారి జీవితాల్లో పొంది పారుతూ ఉండాలి. ఇది నీతియా, ఇది న్యాయమా? నీతి న్యాయాలు తమ జీవితపు వాస్తవాలు, అనుభవాలు అయి ఉండాలని పరమ దేవుడు ప్రత్యేకించి కొత్త నిబంధనలో కోరుతున్నాడు. కొత్త నిబంధన అపోస్తలులు ఈ పరిచర్యకు వారు, ఈ నిబంధనకు వారి పరిచారకులు అయినారు. మొట్టమొదటి సమాచారం అది. కాబట్టి కొత్త నిబంధనకు ధర్మశాస్త్రానికి వ్యత్యాసం అంటే, పూర్వకాలం ఉండే భర్తకు ఇశ్రాయేలా, ఇప్పుడుంటే దానికి వ్యత్యాసం ఏమంటే నిబంధనలోనే వ్యత్యాసం ఉంది. ఇక్కడ బాల్య వివాహాలు జరిగిపోయాయి. భర్త అంటే ఏంటో, భర్త మీద ఉండే శ్రద్ధ ఏంటో, మమకారం ఏంటో ఎరుగని పసికొండలు మెడలో తారికట్టించుకున్నారు. అలా కాదు, ఇష్టమైన మనిషి, కోరుకున్న వ్యక్తి, అతనితో జీవించడానికి వచ్చింది కొత్త నిబంధన. అందువల్ల కొత్త నిబంధనలు ఈ నీతి సాధ్యమవుతుంది. ప్రభువుని యేసు సమాచారం తేడానికి తెలిసి కొత్త నిబంధనలో నీతి సాధ్యమవుతుంది. మత్తయి సువార్తలో కొత్త నిబంధనకు ధర్మశాస్త్రానికి ఉండే వ్యత్యాసాలు ప్రభువుని యేసు ఇంకా మాట్లాడుతున్నారు. అపోస్తలులు ఈ నిబంధనకు పరిచారకులు అన్నమాట. 5వ అధ్యాయం 20వ వచనం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కొంతకాలం చూశాం. ఇరవై 21వ వచనంలో కొత్త నిర్వచనాలు, కొత్త నిబంధన యొక్క కొత్త నిర్వచనాలు ఏంటో ప్రభువుని యేసు మాట్లాడుతున్నాడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పండి ఏమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోగును. కావున నీ బలిపీఠం మీద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదైనా కదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎళ్ళ అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడ ఒకవేళ వాడు లేని నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంటులకు అప్పగించును, అంతటి నీవు చెరసాల్లో వేయబడదు.
కాబట్టి కాస్త చెల్లించే వరకు అక్కడి నుండి నీ వెలుపలికి రానేలవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి నరహత్య అనే దానికి ప్రభువైన యేసు కొత్త నిర్వచనం ఇచ్చాడు. నరహత్య అంటే యుద్ధంలో చనిపోయిన వాడు నరహత్య చేయబడిన వాడు కాదు. యుద్ధంలో సైనికుడు కాల్పులు కాల్చుతుంటాడు, శత్రువుల మీద కాల్చే కాల్పులు అనేక మంది చేస్తారు. అనేక మంది చనిపోయిన యుద్ధ సైనికునికి వీరచక్రం ఇస్తారు, మహావీరుడు అంటారు, గౌరవం ఇస్తారు, అతని మీద కేసు పెట్టరు. కారణం ఏమంటే యుద్ధం చనిపోయిన సావు నరహత్య కాదు, దాన్ని నరహత్య అంటానికి వెళ్ళేది లేదు. పోలీసు కాల్పుల్లో తిరుగుబాటు చేస్తున్నారు, పోలీసులు 144 సెక్షన్ పెట్టేశారు, కాబట్టి అదుపు చేయడానికి జనాలు అదుపు చేయడానికి పోలీసులు కాల్పు కాలుస్తారు, కొంతమంది చేస్తారు, అది నరహత్య కాదు. నరహత్య అంటే ఏంటంటే శాంతియుతమైన సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కుట్రబన్ని దాన్ని చంపటం అనేది నరహత్య అంటారు. నరహత్య ఈ పరిధిలో వర్తిస్తుంది. నరహత్య పోలీస్ కాల్పులకు వర్తించదు, నరహత్య సైనికుల కాల్పులకు వర్తించదు. నరహత్య నెమ్మదికరమైన సమాజంలో, శాంతి సమాజంలో ఒకరికి ఒకరు విరోధి అయి ఒకరిని ఒకరు హత్య చేయటం అనేది నరహత్య అన్నారు. అది నరహత్య చేయవద్దనే ధర్మశాస్త్రపు ఆజ్ఞకు సంబంధించింది. ధర్మశాస్త్రం ఏం చెప్పుద్దంటే నరహత్యకును సైన్యంలో చంపబట్టడానికి వ్యత్యాసం తేటగా మాట్లాడుతుంది. ఇశ్రాయేలీలు తమ సైన్యంలో పనిచేయాలి, శత్రువులతో యుద్ధం చేయాలి, పోరాడాలి, శత్రువులను చంపాలి, జయించాలి. నరహత్య అనరు. కానీ నెమ్మదికరమైన సమాజం, పొరుగు వారు ఒకరితో ఒకరు నెమ్మదిగా ఉండాల్సిన సమాజంలో ఒకడు మరొకరిని హత్య చేస్తే నరహత్య అంటారు ధర్మశాస్త్రంలో. ప్రభువైన యేసు క్రొత్త నిబంధనలు చెప్తుంది ఏంటంటే అలాంటిది కూడా జరగకూడదురా. క్రొత్త నిబంధనలు ఏం జరగకూడదంటే సహోదరుల మీద కారణం లేకుండా కోపడకూడదు. అంటే ఏం చేస్తున్నాడు అనమాట, నరహత్యకు మూలమైన కోపాన్ని తీసేస్తున్నాడు అనమాట, అసలు మూలాన్ని ఎత్తేస్తున్నాడు అనమాట. నరహత్యకు కారణము కోపంతో ప్రారంభమవుతుంది. ఎందుకు ఒక వ్యక్తి మీద మరొకరికి కోపం ఉంటే ఆ కోపము లోపల నిద్రపోయి అతనిలో పగదించుకొని నరహత్యకు దారితీస్తుంది. కాబట్టి ప్రభువైన యేసు అంటాడు అసలు నరహత్యకు మూలమైన కోపమే నీలో ఉండకూడదు అని. సహోదరుని మీద నిర్నిమిత్తముగా కారణం లేకుండా కోపపడకూడదు. నువ్వు సహోదరుని మీద కోపం లేకుండా కారణం లేకుండా కోపడ్డావు అనుకో, అది దేవుని రాజ్యంలో జరగకుండా కార్యక్రమం. ఒక సహోదరుడు మరొక సహోదరుని మీద కారణం లేకుండా కోపడకూడదు. సహోదరుని చూసి వ్యర్థుడా, అరే వ్యర్థుడా అన్నావు అనుకో, అయిపోయింది అన్నమాట నీ పని. వ్యర్థుడు అనకూడదు. ఒకరి వ్యర్థుడు అనే పరిస్థితి నీ సమాజంలో ఉండకూడదు. కొత్త నిబంధన సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని వ్యర్థుడు అనకూడదు. కొత్త నిబంధన సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కారణం లేకుండా కోపడకూడదు. ద్రోహి అనకూడదు. కారణం లేకుండా కోపడకూడదు. రెండు ప్రత్యేకించి వ్యర్థుడు అనకూడదు. మూడు తీవ్రమైన ద్రోహి అనకూడదు. ఆ పరిస్థితి వచ్చిందనుకో అది కొత్త నిబంధన సమాజం కాదు అన్నాడు ప్రభువైన యేసు. కాబట్టి కొత్త నిబంధన సమాజము దైవ సమాజమై, ఆత్మ సంబంధుల మనుషులకు సమాజమై, పరిశుద్ధులకు సమాజమై, నీతిమంతులకు సమాజమై, ప్రేమతో నింపబడిన సమాజమై, ప్రేమమయమైన సమాజమై ఉండాలి కొత్త నిబంధన సమాజం.
ఒకవేళ పొరపాటున నువ్వు బలిపీఠం దగ్గర కూర్చున్నావు అనుకో, బలిపీఠం ధర్మశాస్త్ర సంబంధమైందయ్యా, ధర్మశాస్త్ర సంబంధమైన బలిపీఠం కాదు, మనకు కూడా ఒక బలిపీఠం ఉంది, అక్కడ కూర్చున్నావు అనుకో కొత్త నిబంధన సంబంధి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనకు ఒక బలిపీఠం ఉంది అన్నాడు. కాబట్టి నీవు నీ బలిపీఠం దగ్గర కూర్చున్నావు అనుకో, ధర్మశాస్త్రం కిందకి వెళ్ళాల్సిన అవసరం లా, కొత్త నిబంధన దగ్గర బలిపీఠం అవుతుంది. 13వ అధ్యాయం 10వ వచనం సమాచారం రాబడింది. హెబ్రీయులకు 13వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది అన్నాడు. కనబడిందా? మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తింటకు గుడారంలో సేవ చేయడానికి అధికారం లేదు. నువ్వు ప్రభుత్వ భోజనం దగ్గర కూర్చున్నావు అనుకో, బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు నీ సహోదరుని మీద నీకు ఏదైనా విరోధం అనే భావన ఉందని వచ్చిందనుకో, మనసులోకి వచ్చిందనుకో, వాడు నాకు కీడ్ చేసేదని వాడి మీద నీకు విరోధ భావం మనసులోకి వచ్చిందనుకో, నువ్వు ఇక్కడి నుంచి ఆపేసేయి, ఆగులే పైకి, ముందు సహోదరుని దగ్గరికి వెళ్ళిపో, వాటితో సమాధానం పడి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపో, లేకపోతే ఇది ఇక్కడ చేయబట్టొద్దు అని చెప్పేసి ప్రత్యేకించి. అంటే ఏంటి వాస్తవానికి ఈ సమాజంలో కనీసము ఒకడి మీద ఒకటి విరోధభావం కూడా ఉండకూడదు. అలాంటి సమాజం కొత్త నిబంధన సమాజం. కాబట్టి కొత్త నిబంధన సమాజాన్ని గురించి ప్రభువుని యేసు మాట్లాడినప్పుడు తీవ్రంగా మాట్లాడేశాడు. మనకు ఒక బలిపీఠం ఉంది, దాని సంబంధమైన వాటిని తినడానికి పూర్వకాలం యాజకులకు అధికారులు ప్రత్యేకమైన ఉన్నతమైన బలిపీఠం ఉంది. నువ్వు అక్కడ కూర్చున్నావు అనుకో, నీ సహోదరుని నీ మీద నీ సహోదరునికి విరోధం ఉందని మనసు వచ్చిందనుకో, ఈ బలిపీఠం దగ్గర కూర్చుండి భోజనం చేయటం ప్రాముఖ్యమా, ముందు సహోదరునితో సమాధానపడి భోజనం చేయటం ప్రాముఖ్యమా? ఆ సమాధానం లేకుండా ఈ భోజనం చేస్తే అయోగ్యంగా భోజనం చేసిన వాడు ఉంటాడు. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిన్నానంటే అన్నాడే, ఆయన పాత్రలని తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధ్యం అని చెప్పిన మాటలు మాట్లాడితేనే, ఆ సందర్భంలో నీ మీద నీ సహోదరికి ఎవరికైనా విరోధభావం ఉందా, సమాధానం పడరా, లేకపోతే అయోగ్యం చేసిన వాడు ఉంటావు, గద్ద గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఇది సమాధానం లేని మనుషుల యొక్క పరిస్థితి, వాతావరణం కాదు. మనుషులు సమాధానం కలిగి జీవించే మనుషుల యొక్క వాతావరణమే ఉండాలి ప్రత్యేకించే పరిస్థితి. అతనికి నీ మీద విరోధభావం, నువ్వు లేక అక్కడ ముందు అట్లా సమాధానం కదా, భయంకరమైన పరిస్థితి. అందువలన ఈ నూతన నిబంధన యొక్క ఏర్పాటులో కనీసము ఒకరికొకరు పొసకని పరిస్థితి ఉండకూడదు, కావున నీ బలిపీఠం మధ్య అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది కదా, అక్కడ బలిపీఠం మీద నీ అర్పణ అర్పించిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నీ ప్రతివదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. సమాధానం అనే ఒక విశేషమైన బాంధవ్యము క్రీస్తులో ఉండే వాళ్ళకి ఉండాలా. సమాధానం అనే బంధం చేత వారు అతుకుబడిన వాళ్ళు ఉండాలి. సమాధానం లేకుండా క్రీస్తు ప్రభులో సంబంధాలు ఉండవు. నూతన వాతావరణం, కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన క్రీస్తు ప్రభు సమాధానపరిచే రక్త నిబంధన సంబంధించిందని చెప్పారు మీకు గతంలో. క్రీస్తు ప్రభు యొక్క రక్త నిబంధన ఏం చేస్తుందంటే దేవునికి మనుషులకు ఉండే ఈ వైరాన్ని ఎత్తివేస్తుంది. జాతులు జనములు అనే వాటి మధ్యలో ఉండే వైరాన్ని ఎత్తివేస్తుంది. కాబట్టి మనుషుల హృదయాంతరంగాల్లో భేదాభిప్రాయం, విరోధభావం,
ఈ విరోధ భావము నీకు కాదు, ఇతని మీద ఉండేది. అతనికి, నీ మీద అతనికి ఉంది విరోధ భావం. నీ దగ్గర విరోధ భావం ఉంటే కాదు, అతనికి నీ మీద విరోధ భావం ఉంది కాబట్టి నువ్వే పోవాలి. అలాంటి వాతావరణం కొత్త నిబంధనకు సంబంధించిన వాతావరణం. కాబట్టి ప్రభు నేర్చి ఏం చెప్తున్నాడంటే, నరహత్య అంటే ఏంటి, నరహత్య యొక్క పరిస్థితి ధర్మశాస్త్రంలో ఏంటి, నరహత్య చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా నిబంధన ప్రకారం పరిస్థితి ఏంటంటే, ఇది వాస్తవం. ఇంకా ప్రత్యేకించి ఈ నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏమంటాడంటే, కింద చదువుతాం. సహోదరుని ప్రేమించి శత్రువుని ద్వేషించమంటాడు ధర్మశాస్త్రం. సహోదరుని ప్రేమించు, శత్రువుని ద్వేషించు. ఈ నిబంధన కాదు, శత్రువుని ప్రేమించు అంటాడు. మరి ప్రత్యేకించి వచ్చిన గొడవ. కాబట్టి నిబంధన వేరే, ఇప్పుడు ఇప్పుడు నిబంధన యొక్క వాతావరణం వేరే. క్రీస్తులో కొత్త నిబంధన, అపోస్తలులు దీనికి పరిచారకులు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుండేమనగా, వ్యభిచారం చేయవద్దంటే గ్రంథంలో ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన సంఘటన చూపించాడు. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దంటే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. వ్యభిచారం చేయొద్దంటే ఫలానా పని చేయొద్దు అని అర్థం. ఒక మగనాలతో శయనించకూడదు అని చెప్పాడు. ఆమె ఒక పురుషుని యొక్క భార్య, మరొక పురుషుని భార్యతో శయనించకూడదు, వ్యభిచారం అది అంటారు. వ్యభిచారానికి జారత్వానికి వ్యత్యాసం ఉంది. బైబిల్ చెప్పే వ్యత్యాసం ఏమంటే, భర్త కలిగిన స్త్రీ వేరే పురుషుడు దీన్ని వ్యభిచారం అన్నాడు. భర్త లేని స్త్రీ పెళ్లిగాని పురుషుడు జారత్వం అన్నాడు. జారత్వానికి వ్యభిచారానికి ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం మీకు అర్థమైంది. ఇప్పుడు మనం చెప్తాను. వ్యభిచారం అంటే కల్తీ అయింది. ఏం కల్తీ అయింది? ఈ రెండు సజ్జాతి, ఈ పానుపు నిష్కల్మషమైంది. పాన్పులో మనిషి మారాడు. పాన్పులో మనిషి మాత్రం అంటే అర్థమేంటి? ఈ సజ్జాతి కాకుండా ఈ పాన్పులో, ఈ స్థలంలో ఇంకొకటి వచ్చాడు. అది వ్యభిచారం, కల్తీ అయింది అన్నమాట. కల్తీ అయిందంటే పాలలో నీరు పోసాడు. పాలలో నీరు పోతే కల్తీ అయిందన్నమాట. పాలలో పాలు పోస్తే ఇబ్బందిలా. పాలు ఒకటే సజ్జాతి. పాలలో పాలు పోసినట్టు భార్య భర్తల బాంధవ్యము పవిత్రమైంది, అది నిష్కల్మషమైన బంధం. కానీ పాలలో పాలు పోయకుండా ఒక జగ్గు నీళ్ళు పోసాడు, కల్తీ అయింది. అప్పుడు కల్తీ అయినట్టు ఈ బిడ్డ మీద ఈ సజ్జాతి కాకుండా వేరే వాడు చేస్తే కల్తీ అయిందన్నమాట. దీన్ని వ్యభిచారం అన్నారు. జారత్వం అంటే కల్తీ కాదు, అది ఇది కల్తీ కాదు. కానీ అక్రమ సంబంధం, దీనిలో కల్తీ సంబంధం అన్నారు, ఇది అక్రమ సంబంధం అన్నారు. అక్రమ సంబంధము జారత్వము, కల్తీ సంబంధము వ్యభిచారము. అది వ్యత్యాసం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. నేను మిమ్మల్ని తింటున్నాను కదా, ఈరోజు నేను చంపుతున్నాను మిమ్మల్ని, నన్ను తిట్టేస్తున్నారు. ఇది తెలుసుకోవాల్సిన సమాచారం. కొత్త నిబంధనలో ఉండే పరిస్థితిని స్టార్ట్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదో కథలు వింటాం కాదు. కొత్త నిబంధన జీవితం ఇది, ఆత్మ సంబంధమైన పరిస్థితి, దేవుని రాజ్యపు వాతావరణం, దేవుని పరిశుద్ధులు బ్రతికే విధానం ఇది. అందువల్ల వారి జీవితాల మధ్యలో నీతి న్యాయాలు పొందిపోతూ ఉండాలా. నీతిగా న్యాయంగా మనుషులు బ్రతికి ఉండాలి. దానికోసమని పరమ దేవుడి సంగతులు తేటగా సిగ్గించి చెప్పేసేస్తున్నాడు. అంటే నా వాతావరణం ఇలా ఉండాలిరా అని చెప్పేసి ఆయన
22వ అధ్యాయం 22వ వచనం. ఇది వ్యభిచారం అంటే. లేఖనాలు ఇచ్చే నిర్వచనం 22వ అధ్యాయం 22వ వచనం ఏముందంటే, మగనాలితో. మగనాలి అంటే మగాడుండే ఆలి భార్యతో, మగనాలితో శయనించగా ఒకడు చూస్తే అది వ్యభిచారం చేసినట్లు లెక్క. 22వ వచనం కనబడిన మీకు, ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల. ఈమె మగనాలి అంటే మగాడుండే భార్య అన్నమాట. మగనాలి అంటే మగాడుండే భార్య. ఒక పురుషునికి భార్య మగనాలి. ఈ మగనాలతో వేరే పురుషుడు శయనించుతుండగా కనబడితే ఈ బెడ్ వ్యభిచారమైందన్నమాట, కల్తీ అయిందన్నమాట. ఈ పురుషుడు ఇక్కడ ఉండకుండా ఇతని స్థలంలో నిష్కలంకమైన ఏర్పాట్లో వేరే వాడు వచ్చాడు కాబట్టి ఇది కల్తీ అయిపోయింది, వ్యభిచారం అన్నాడు. కాబట్టి దీన్ని లేఖనాలు ఏం చెప్పాయంటే వ్యభిచారం అని నిర్వచించాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం. మొదటి వచనంలో ఈ సమాచారం రాబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం ఏముందంటే, తెల్లవారుగానే యేసు దేవాలయంలో రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి కనుక వారు ఆయన కూర్చుండి వారితో బోధించినను. శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని, అదిగో సమాచారం, మగనాలితో ఒకడు శయనించుండగా కనబడిందంట. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడెను. భర్త గల స్త్రీ అమ్మాయి, ఈమె భర్త ఉన్నాడు కానీ ఏమో వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకొచ్చాం. వేరే పురుషుడు ఈమె మనసు మీద కట్టాడు, మేము చూసాము. భర్త లేనప్పుడు వేరే పురుషుడు మనసు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ మగనాలి, దాన్ని వ్యభిచారం అంటారు. జారత్వము అనే ఒక కార్యక్రమం ఉంది. జారత్వము, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఐదో అధ్యాయం 1వ వచనం మీకు తెలుసు. 7వ అధ్యాయంలో మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో ఆయనను జారత్వము జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకు వారి వారి ధర్మము జరపాలి. కాబట్టి జారత్వము, పెండ్లి కాని పురుషుడు ఈ జంటలో నుంచి ఒకడు ఇటు వచ్చాడు, ఇదొక జంట, ఇదొక జంట, ఈ రెండు కలిస్తే వ్యభిచారమైంది. పెండ్లి కాని కుర్రాడు జారత్వం చేస్తున్నాడు అని రాబడింది అక్కడ. కాబట్టి పెండ్లి కాని కుర్రాడు చేసే పని జారత్వము అన్నారు. పెండ్లైన జంటతో చేసే పని మారితే, బెడ్లు మారితే వ్యభిచారం అన్నారు. కాబట్టి ఒకటేం కల్తీ, రెండవ జారత్వము. ఇలాంటి పరిస్థితులు దేవుని రాజ్యపు వాతావరణంలో జరగకూడదు. వ్యభిచారం చేయవద్దని నేను మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే శరీరంతో జరిగితే జారత్వం, అక్కడ వ్యభిచారము. నేను చెప్పేది అంటే కంటితో జరిగితే వ్యభిచారం అంటున్నా. నేను కంటిలో జరిగితే వ్యభిచారం అంటున్నా. కాబట్టి కనీసము నీ నేత్రాలు పవిత్రంగా ఉండాలి, అజితేంద్రులై ఉండాలి, ఇంద్రియాన్ని జయించిన వారై ఉండాలి. నీ వాతావరణము పవిత్రమైన వాతావరణం ఉండాలి. కంటి చూపులో కూడా పవిత్రమైన వాతావరణం ఉండాలి. నేను మీతో చెప్పేది ఏమంటే అది దేహంతో చెరిగించితే వ్యభిచారం, కంటి చూపుతో చేస్తే వ్యభిచారం అంటున్నాను నేను ఇప్పుడు. జాగ్రత్త సుమి.
అది ప్రభువుని యేసు ఏం చేశాడంటే కొత్త నిబంధన వాతావరణంలో నీతి ప్రవహించాలి, న్యాయం జరగాలి, నీతి న్యాయం సంపూర్ణంగా జరగాలని ఒక విశేషమైన కార్యక్రమాన్ని ఆయన తెలియజేస్తూ సమాచారం మాట్లాడాడు. కొత్త నిబంధన ధర్మశాస్త్రం వంటిది కాదు. ధర్మశాస్త్రం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనకి వ్యత్యాసం ఉన్న ఈ కొత్త నిబంధన ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కొత్త నిబంధనకు అపోస్తులు పరిచారకులు అయి ఉన్నారు. అపోస్తులు బోధ చేస్తే ఈ కార్యక్రమాలు మనం జరిగించాల్సిన అవసరమై ఉంటుంది. మన సమాజంలో అపోస్తులు బోధ ఉందంటే ఇలాంటి వాతావరణం ఉంది అన్నది. ఇలాంటి వాతావరణాన్ని మనం అలవర్చుకోవాల్సిన విధానం ఉంది. జీవితాలు మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ దిద్దుబాటు అవసరమో అక్కడ దిద్దుకొని, అక్కడ సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్దుకొని దేవుని రాజ్యం యొక్క వాతావరణం కొత్త నిబంధన సంబంధంలో బతకాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి మనం చేస్తున్నాం.